సీఎం కూడా ఆయన ప్రవీణ్ ఒక నిమిషం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మనతో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సార్, ఈ అధికారంలో ప్రమాదాలు చూస్తూనే ఉన్నాము. అది కర్నూలులో కావచ్చు, లేదంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్. ఇప్పుడు ప్రధానంగా ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం. ప్రెసెంట్ ఇప్పటి వరకు అందుతున్న దాని ప్రకారం 25 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎవరు నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఎందుకైతే అక్కడ రోడ్డు కూడా వెడల్పు చేయాలని చెప్పి స్థానికులు గతం నుంచి ఆరోపిస్తున్నాం, ఇవే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అంటున్నారు. దాని గురించి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా ప్రభాకర్ గారు? జరుగుతుంది. ముందుగా సంబంధించినటువంటి మెరుగైన వైద్య సేవలు అందించే విషయం లోపల తీసుకుంటాం. గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ శాసనమండలి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు యాదయ్య గారు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అందరం ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఫోన్ చేస్తారు. అందరం ఉన్నాము. బస్సు ప్రయాణంలో ప్యాసింజర్స్ పోతా ఉన్నారు. టిప్పర్ వచ్చింది, కంకర లారీ. జరిగిన సంఘటన దురదృష్టకరము. ఎంక్వైరీ అవుతుంది. ఇది రాంగ్ రూట్ లో వాళ్ళు టిప్పర్ వాళ్ళు వచ్చినారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. రోడ్ వైడింగ్ సంబంధించి అంటే రోడ్డు డబ్బులు శాంక్షన్ అయినాయి. దాని తర్వాత ఎన్జిటి కేసు అయితే ఉంది, ఫారెస్ట్ ఉందని రకరకాల కోర్టు లిటిగేషన్ వల్ల ఆగింది. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు నిర్మాణం జరగలేదు. ఇప్పుడిప్పుడే కోర్టు కేసులు అన్నింటినీ తొలగింపజేసుకొని ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ పెడుతుంది. ముఖ్యమంత్రి గారు అందుకు సంబంధించి అనేక సందర్భాల్లో రివ్యూ చేస్తా ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. నేను ఆ స్పాట్ కు ఈ ప్రమాదం తర్వాత దీనికి సంబంధించి కదలికి వస్తుంది అనుకోవచ్చా మంత్రి గారు? తప్పకుండా అమ్మ కదలిక అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన చూస్తే ఎవరు తప్పు, ఎవరు దురదృష్టకరం, ఎట్లా అనే ఆలోచన తీసుకున్నప్పుడు ఇది అందుకే రవాణా శాఖ తరఫున ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం తీసుకొని పోతాను. అందరి సామాజిక బాధ్యత రోడ్ సేఫ్టీ అనేటువంటిది. ఎదుటి వాడు బస్సులో ప్రయాణం చేస్తున్న వాడి నిర్లక్ష్యము, ఏ తప్పు లేకుండా ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తా ఉన్నాడు. కుటుంబాలు రోడ్లో పడతా ఉన్నాయి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఓన్లీ మీరు నేను అట్లా కాకుండా అందరూ కూడా స్పీడ్ అనేటువంటిది రోడ్లు వారి కూడా ఒకటైతే స్పీడ్ అనేది కూడా పెరిగి ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్. ప్రభాకర్ గారు, గతంలో మీరు ఏదైతే ట్రావెల్ బస్సులకు సంబంధించి ఒక కామెంట్ చేశారు, ఏదైతే మేము కరెక్ట్ గా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఈసారి ఏదైనా తేడా వస్తే కనుక యాక్షన్ తీసుకుంటామని. ఈసారి వెరీ సీరియస్. ఇప్పుడు సంఘటన ఆ బండికి కూడా ఫిట్నెస్ ఉండొచ్చు, బస్సు ఫిట్నెస్ అన్ని జరిగినాయి. ఆ లోడ్ క్రాస్ రాంగ్ రోడ్లు వచ్చి జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫిట్నెస్ లేకపోతే దాని అడ్వర్టైజ్ ఉంటుండే కానీ డ్రైవర్ నిర్లక్ష్యము, డ్రైవర్ కి సంబంధించినటువంటి ప్రమాద కారణాలు వెరిఫై చేయండి, కామెంట్ చేస్తే బాగుంటుంది. నేను మళ్ళీ స్పాట్ రీచ్ అవుతాను, మీకు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే అండి. మొత్తంగా ఇప్పటికైనా సరే అంటే ప్రాణాలు పోయిన తర్వాత చలనం వస్తుందా అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇది ప్రాసెస్ జరుగుతోంది, కోర్టులో ఉంది. ఈ మధ్యనే సీఎం దీని మీద దృష్టి పెట్టారు. మేము దీనికి సంబంధించి రోడ్డు వెడల్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. మన స్క్రీన్ లో ఏదైతే తాండూరు బస్ స్టాండ్ నుంచి బస్సు బయలుదేరినటువంటి దృశ్యాలు కూడా మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆర్టీసీ బస్ సంబంధించినటువంటి నెంబర్ కూడా క్లియర్ కట్ గా ఏదైతే ఇప్పుడు ప్రమాదానికి గురైందో ఆ గురైనటువంటి బస్సు బస్ స్టాండ్ నుంచి ఏదైతే తాండూరు బస్ స్టాప్ నుంచి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు, ప్రయాణికులను ఎక్కించుకొని మూవ్ అవుతున్నటువంటి సీసీటీవీ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంట్లో ఎవరు నిర్లక్ష్యం? 25 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రాణాలు కోల్పోతే గానీ అధికారుల చలనం రాదు. అక్కడ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎందుకు ప్రమాదాలు గల కారణాలు ఏంటని చెప్పి తెలుసుకుని ముందుగానే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. గత 10 సంవత్సరాలు జరగలేదు, ఇప్పుడు మేము ఈ చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మీరు వచ్చి కూడా 2 years కంప్లీట్ అయిపోయింది. 2 years అయిపోతుంది డిసెంబర్ వస్తే కనుక. ఇంకా చర్యలు తీసుకుంటాము, ముందుకెళ్తాము. ఈ ప్రమాదాలు జరగడానికి అక్కడ నిర్లక్ష్యం కారణం కాబట్టి, మరేది లేదు కాబట్టి ఎందుకు జరిగిందని మేము ఆలోచిస్తామంటే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా అనిపిస్తోంది. అతి వేగం క్లియర్ కట్ గా తెలుస్తోంది. అతి వేగంగా వెళ్లకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయండి. స్పీడ్ బ్రేకర్స్ వేస్తే కనుక అదే హైవే మీద వస్తున్నప్పుడు లేదంటే ఓవర్ స్పీడ్ లో వస్తున్నప్పుడు కాస్త కంట్రోల్ అయితే ఉంటుంది. డ్రైవర్ కి అవగాహన కల్పించండి. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ట్రావెల్ ఇన్సిడెంట్ అయినప్పుడు కావచ్చు, ఇప్పుడు చెప్తున్నటువంటి సమాధానం కావచ్చు. స్పాట్ లోకి వెళ్తున్నాము, స్పాట్ లో జరిగిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతామని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే రోడ్ విడ్త్ గురించి కూడా మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తున్నారు. ఈ విధంగా ఓవర్ స్పీడ్ కారణంగా తెలుస్తుంది కదా, ఏదైనా సరే ప్రమాదానికి సంబంధించి విచారకరమే, అందరూ అక్కడికి వెళ్తున్నామని. ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడ్ అని చెప్పి తెలుస్తోంది. ఆ ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఏం లేవంటారా? ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు, కాకపోతే కనుక ఆ యొక్క
డ్రైవర్ నిద్రమోస్తూ కూడా కారణం అని చెప్తుంది. ఎందుకంటే ఇక హెవీ లోడ్లు ఉన్న బండ్లు ఏవైతే వాహనాలు ఉంటాయో అవి మొత్తం టోల్గా కూడా ఆ ఉదయం 8 గంటల లోపలనే అవి సిటీ లోకి ఎంట్రీ కావాలి, లేదంటే సిటీ దాటిపోవాలి. అయితే మొత్తం టోల్గా 8 గంటల తర్వాత ఏ వెహికల్స్ కూడా హెవీ వెహికల్స్ ఏవి కూడా అయితే హైదరాబాద్ నగరంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ క్రమంలో కూడా వెళ్తున్నటువంటి క్రమం లోపల మొత్తం టోల్గా ఆ యొక్క తీవ్రత యాక్సిడెంట్ తీవ్రత చూసుకుంటే కనుక ఆ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. ఆ యొక్క యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ విజువల్స్ కూడా ఇప్పుడు సీసీటీవీ ఆ విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. మొత్తంగా కూడా అక్కడ అధికారులు కూడా చేరుకుంటున్నారు. ఏ విధంగా జరిగింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిందా, లేదంటే ఆ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణం లోపల ఇంకా ఆ దర్యాప్తు అయితే. ప్రవీణ్, మనం స్క్రీన్ లో ఏదైతే బస్ స్టాప్ నుంచి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నా, ఓకే, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే దాన్ని ముందుగానే అంచనా వేలేపారని కొద్దిసేపు పక్కన పెడతాం. ఆ టిప్పర్ యజమాని విషయాలు ఏమైనా తెలుసాయా? అంటే వాన్ డ్రైవరు ఆ డ్రైవర్ కి ఎంతవరకు అనుభవం ఉంది, ఆయన దీన్ని డ్రైవ్ చేయడానికి ఇంతకు ముందు ఏదైనా ఆయనకు సంబంధించి కేసులు ఏమైనా ఉన్నాయి, ఇటువంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ అక్కడ ఆ స్పాట్ లో మృతి చెందడం జరిగింది. కాబట్టి అక్కడ అదే అతను ఉన్నటువంటి లైసెన్స్ హెవీ లైసెన్స్ ఉందా, ఎలాంటి లైసెన్స్ ఉంది, ట్రిప్పర్ అయితే యజమానికి కూడా కాంటాక్ట్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించకపోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఏ విధంగా జరిగింది ఇది అనే కోణం లోపల ఇంకా అధికారులు అయితే అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇంకా తెలియాల్సి ఉంది, పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఓకే ప్రవీణ్, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఏదైతే జరిగినటువంటి బస్ ఇన్సిడెంట్ సంబంధించి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, దీంట్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, నిజంగానే టిప్పర్ డ్రైవర్ కి సంబంధించి అనుభవానికి సంబంధించి ఇవన్నిటికి సంబంధించి క్లియర్ కట్ గానే ముందుకు వెళ్తున్నారని దానికి సంబంధించి మాట్లాడుతున్నాం.